ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేటి బాలలు రేపటి పౌరులు అని మనకు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అది చిల్డ్రన్స్ డే అనమాట. నేనేం చెప్తున్నానంటే, టుడేస్ యూత్ టుమారోస్ కంట్రీ స్ట్రెంత్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఉన్నబట్టే మన కంట్రీ ఇంత స్టామినాగా స్ట్రెంత్గా, ఆర్మీలో యూత్ ఉన్నబట్టే, అండ్ ఉద్యోగాలు యూత్ ఉన్నబట్టే, అండ్ మన కంట్రీ ఎక్కువ యూత్ కంట్రీ కాబట్టి మిగతా కంట్రీస్ మనల్ని ఎంత స్ట్రాంగ్గా గుర్తుపడుతున్నాయి. చైనా చూసుకోండి, ఎక్కువ ఓల్డ్ పీపుల్ ఉంటారు. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మలేషియా కావచ్చు, అండ్ థాయిలాండ్, ఇలాంటి కొన్ని కంట్రీస్లో ఓల్డ్ పీపుల్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జీవితకాలం ఎక్కువ అన్నమాట. అలా అని చెప్పి నేను ఎవరికి ఏజ్ తగ్గించుకోమని చెప్పట్లేదు, చెప్తున్నా. అక్కడ కండిషన్స్ వేరు, మన ఇండియాలో కండిషన్స్ వేరు. అందుకని మన ఇండియాలో యూత్ ఎక్కువ ఉంటారు అన్నమాట. మ్యాక్సిమం 100% పీపుల్ ఉన్నారంటే 70% యూత్ ఉంటారు, 80%. మిగతా 20% ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, మిడిల్ పీపుల్ కావచ్చు. అంటే మిడిల్ మీన్స్ 40 to 60 ఇట్లా వాళ్ళు మిడిల్ అంటారు, వీళ్ళు కావచ్చు. ఇట్లా ఎక్కువ ఉంటారు అన్నమాట. ఎక్కువ యూత్ అంటే యూత్ మీన్స్ నథింగ్ బట్ 13 years ఎవరైతే దాటుతారో, టీనేజ్లోకి వస్తారో వాళ్ళ నుంచి 40 years వరకు కూడా యూత్. ఇప్పుడైతే ఏజ్ తగ్గుకుంటూ వస్తుందండి, అది వేరే మ్యాటర్. 13 నుంచి 13 నుంచి 40 years వచ్చే వరకు యూత్ అంటారు అనమాట. ఇంకా 40 నుంచి 60కి మిడిల్ ఏజ్, ఇంకా 60కి ఓల్డ్ ఏజ్. 60 నుంచి ఇంకా చనిపోయే వరకు ఓల్డ్ ఏజ్ కిందకి వచ్చేస్తారు. ఇదనమాట. సో యూత్ స్టామినా స్ట్రెంత్ కాబట్టి మనం ఇట్లా ఉన్నాం, అండ్ మన కంట్రీ కూడా ఇట్లా ఉంది. మనకి ఇంత సపోర్ట్ వస్తుంది అనమాట. ధీటుగా పోరాడగలుగుతున్నాం. సో యూత్ కెపాసిటీని మనం పెంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. పాత నీరు పోతే కొత్త నీరు వచ్చింది అంటారు కదా, అట్లా అనమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ మనకు అవసరమే, అది మన సలహాలు ఇవ్వడం వరకు, మనకు ఒక స్ట్రెంత్ ఇవ్వడం వరకు. వాళ్ళే అని చేయాలంటే కాదు కదా, అన్ని రకాల ఏజెస్ ఉండాలన్నమాట. మిడిల్ ఏజ్ కూడా తక్కువ కాదు, 40 to 60 వరకు కొంచెం స్టామినా ఉంటారు. కాకపోతే యూత్ అనేవారు కొంచెం ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు, నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఆల్ యూత్ పీపుల్కి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నాకు నేను సొంతంగా కూడా చెప్పుకుంటున్నా, హ్యాపీ ఇంటర్నేషనల్ యూత్ డే. థ్యాంక్ యూ సో మచ్.